హరీష్ రావు చికాగో వెళ్లి ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును కలిశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మే 26వ తేదీన హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపించారన్నారు. నిన్న పొద్దున్నే హరీష్ రావు హైదరాబాద్లో దిగాడన్నారు. చికాగోలో ప్రభాకర్ రావుతో మాట్లాడి తెలంగాణ తిరిగి రావద్దని చెప్పాడన్నారు. హరీష్ రావు వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా వెల్లడించారు కోమటిరెడ్డి. సమయం ఆసన్నమైందని చెప్పి నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు. ఆయన దగ్గర పంపించి ప్రభాకర్ రావు దగ్గర నువ్వు రావద్దని ఎట్లా చెప్పిస్తావు? పిలిపి నీ మనిషే కదా, ఎక్స్టెన్షన్ ఇచ్చిన కదా, పిలిపించి తప్పైతే తప్పు చేసినా ఒప్పుకోమని చెప్పండి. ఈరోజు కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం, పట్టుకొస్తాం. కానీ హరీష్ రావు పోయి ఆయన రావద్దని చెప్పడం ఏంది? పోయే ముందు ఎవరికైనా తెలుసా? ఆయన ప్రభాకర్ రావుని కలిసిన సంగతి చెప్తున్నా. కొలరాడోలో కలిసిండు, చికాగోలో కలిసిండు, కలిసిన ప్లేస్ చెప్తున్నా. అక్కడ మాకు అమెరికాలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ రాక్షసుల్లా ప్రవర్తించాడని, చాలా నీచంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రౌడీ గ్యాంగ్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడన్నారు. కేసీఆర్ ఆయన కొడుకు ఇద్దరు జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇది, టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది? ఎవడన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ట్యాపింగ్లతోనేంది, వ్యాపారస్తులతోనేంది? ఇవన్నిటి గురించి మొత్తం ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు. ఇక లాభం లేదు. రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా. నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఏందా టెలిఫోన్